టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు పొందిన యువనటి శ్రీలీల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఆమెకి అవి జారిపోయాయని, ఫిల్లర్స్ ట్రీట్మెంట్ చేయించుకుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వైరల్ అవుతోంది. శ్రీలీల అందానికి ఈ ట్రీట్మెంట్ ఒక కారణమని కొందరు అభిమానులు, కొన్ని క్లినిక్ల సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీలీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ విషయం గురించి శ్రీలీల అధికారిక ప్రకటన చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఆమె స్వయిష్టం కాబట్టి. ఆమె ఫిల్లర్ అంటే ఏమిటంటే, ఫిల్లర్ అనేది ఒక సాధారణ కాస్మెటిక్ ట్రీట్మెంట్. ఇందులో హైలూరోనిక్ యాసిడ్తో తయారైన ఫిల్లర్స్ను అందులో ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల అవి మరింత పూర్తిగా ఆకర్షణీయంగా, పెద్దగా కనిపిస్తాయి, టైట్గా, బిగుతుగా కనిపిస్తాయి. ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనదిగా చెబుతుంటారు. అయితే ఫలితాలు తాత్కాలికంగా ఉంటాయి. సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సెలబ్రిటీలలో చాలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు ఈ రకమైన ట్రీట్మెంట్లు చేయించుకోవటం వల్ల వారి సైజులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని చెబుతుంటారు. శ్రీలీల గురించి సోషల్ మీడియా చర్చలు, ఇటీవల కొన్ని సోషల్ మీడియా పోస్టులు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో శ్రీలీల ఫిల్లర్స్ ట్రీట్మెంట్ చేయించుకుందని సూచిస్తున్నాయి. కొన్ని క్లినిక్లు తమ ప్రచారంలో శ్రీలీల పేరును ఉపయోగించి ఆమె అందానికి ఆ ఫిల్లర్సే కారణమని తెలిపారు. అయితే ఆమె జారిపోయిన అందాలు ఇప్పుడు బిగుతుగా కనిపించడానికి ఈ ఫిల్లర్సే కారణమని చెబుతుంటారు. అయితే ఈ పోస్టులు ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఎప్పుడూ నిజం కాకపోవచ్చు, లేదా నిజం కూడా అవి ఉండవచ్చు. అయితే శ్రీలీల లేదా ఆమె టీం నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు, వచ్చే అవకాశమూ లేదు. ఈ ఫిల్లర్స్తో పాటు శ్రీలీల చర్మ సౌందర్యం కోసం PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీని కూడా చేయించుకుందని, అలాగే CO2 లేజర్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుందని కొన్ని సోషల్ మీడియా చర్చలు సూచిస్తున్నాయి. PRP థెరపీ చర్మాన్ని పునరుజ్జీవనం చేస్తుంది. అయితే CO2 లేజర్ ట్రీట్మెంట్ మచ్చలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ 2 ట్రీట్మెంట్లు కూడా సెలబ్రిటీలలో చాలా ప్రజాదరణ పొందింది. సెలబ్రిటీలలో కాస్మెటిక్ ట్రీట్మెంట్లు బాలీవుడ్, టాలీవుడ్లలో చాలామంది సెలబ్రిటీలు ఈ ఫిల్లర్స్ను, బోటాక్స్, లేజర్ ట్రీట్మెంట్ల వంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్లను ఎంచుకుంటారు. ఈ ట్రీట్మెంట్లు వారి లుక్ను మెరుగుపరచడానికి, కెమెరా ముందు మరింత అందంగా కనిపించడానికి సహాయపడతాయి. అయితే ఈ విషయాలపై బహిరంగంగా చర్చే సెలబ్రిటీలు చాలా తక్కువ. అంత ధైర్యము ఏ సెలబ్రిటీకి ఉండదు. శ్రీలీల విషయంలో కూడా ఈ చర్చలు కేవలం ప్రచారంగానే ఉన్నాయి. శ్రీలీల కూడా బయటికి వచ్చి మాట్లాడే అవకాశం అస్సలు లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మనం కూడా పూర్తిగా నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీలీల ఫిల్లర్స్ లేదా ఇతర ట్రీట్మెంట్లు చేయించుకుందని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇలాంటి విషయాలను నమ్మే ముందు విశ్వసనీయమైన వైద్య నిపుణుల సలహా తీసుకోవటం, లేదా ఆమె నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండటం చేయాలి. అయితే ముందుగానే చెప్పినట్టు శ్రీలీల ఇటువంటి విషయాలపై అధికారిక ప్రకటన చేయదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కూడా ఇటువంటి వారి సర్జరీల గురించి ఏ అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి అలా అయినంత మాత్రాన అవి పూర్తిగా అవాస్తవం అని కూడా కాదు, వాస్తవం కూడా అయి ఉండవచ్చు. కానీ వాటి గురించి పబ్లిక్లో మాట్లాడలేము. శ్రీలీల గురించి ఈ ఫిల్లర్స్ ట్రీట్మెంట్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇవి కేవలం చర్చలుగానే ఉన్నాయి. ఆమె అభిమానులు ఈ విషయంపై ఆసక్తిగా ఉన్నప్పటికీ నిజం తెలుసుకోవటానికి మరింత సమాచారం కోసం వేచి ఉండాలి. అయితే ఈ ట్రీట్మెంట్ల తర్వాత ఆమె మరింత యాక్టివ్గా ఉందని, ఇదివరకటి కంటే ఎక్కువ వేగంతో డ్యాన్స్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. ట్రీట్మెంట్ల వల్లే ఈ అందమంతా అని అంటున్నారు నెటిజన్లు. మరి శ్రీలీల నిజంగానే ఆమె సర్జరీలు చేయించుకొని ఆమె సైజులను పెంచుకుందా, జారిపోయిన వాటిని మళ్ళీ బిగుతుగా చేసుకుందా? మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.